విరుద్ధార్థకాः శబ్దాः అంటే వ్యతిరేక పదాలన్నమాట. నారికేల వృక్షः ఉన్నతः అస్తి. టెంకాయ చెట్టు ఎత్తుగా ఉంది. జంబీర వృక్షः వామనः అస్తి. నిమ్మకాయ చెట్టు పొట్టిగా ఉంది. ఎత్తుకి సంబంధించిన వ్యతిరేక పదాలు. ఉన్నతః, వామనః. అ దండః దీర్ఘః అస్తి. కర్ర పొడవుగా ఉంది. బ దండః హ్రస్వః అస్తి. కర్ర చిన్నగా ఉంది. ఇక్కడ ఈ రెండిటి మధ్య తేడా పెట్టడానికి మాత్రమే అ బా ఉపయోగించారు. అ బా బదులు మీరు ఎటువంటి హల్లు అచ్చు అయినా ఉపయోగించవచ్చు. ఆ దండః దీర్ఘః అస్తి. కర్ర పొడవుగా ఉంది. లెంత్ వైజ్ సంబంధించి వ్యతిరేక పదాలు అన్నమాట ఇవి. దీర్ఘః పొడవు, హ్రస్వః చిన్న, హ్రస్వః అస్తి చిన్నగా ఉంది. ఇది. యుతకం పురాతనమస్తి. చొక్కా పాతది. పుస్తకం నూతనమస్తి. పుస్తకం కొత్తది. పాతది కొత్తది. పురాతనం నూతనం. గోవిందః స్థూలః అస్తి. గోవిందుడు లావుగా ఉన్నాడు. సమీరః కృశః అస్తి. సమీర్ బక్కగా ఉన్నాడు. తత్ గృహం బృహత్ అస్తి. ఆ గృహం పెద్దదిగా ఉంది. ఏతద్ గృహం లఘుః అస్తి. ఈ గృహం చిన్నదిగా ఉంది. ద్రోణ్యాం అధికం జలమస్తి. బకెట్లో ఎక్కువ నీరుంది. చషకే కించిత్ జలమస్తి. గ్లాస్లో తక్కువ నీరుంది. ఎక్కువ తక్కువ. అధికం కించిత్. ఇక్కడ ఇంకొన్ని విరుద్ధార్థకాः శబ్దాः వ్యతిరేక పదాలు ఇచ్చాను. చదవండి. మెల్లమెల్లగా సంస్కృతం నేర్చుకోండి. ధన్యవాదः.